సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. రాయసముద్రం చెరువు సుందరీకరణ పనులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండటంపై ఆరా తీశారు. ఇప్పటికే 3 సార్లు శంకుస్థాపనలు జరిగినా పనులు ముందుకు సాగకపోవటానికి BHEL యాజమాన్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెరువు అనేది ప్రజల ఆస్తి, ఇది ఎవరి సొంతం కాదు అని ఆయన స్పష్టం చేశారు. రాయసముద్రం చెరువును హైడ్రా అధికారులతో సర్వే నిర్వహిస్తామన్నారు. సంబంధం లేని దాంట్లో లెట్ దిస్ వెరీ క్లియర్. మీకు మీ ఇన్స్ట్రక్షన్ మీకు రానివ్వండి. విల్ నాట్ వెయిట్ ఫర్ యువర్ మీకు ఇన్స్ట్రక్షన్ వచ్చిందా అని చెప్పి అప్పటిదాకా ఆగబెట్టారు. ఇంకోటి జడ్జిమెంట్స్ ఏం చెబుతున్నాయి, చట్టం ఏం చెబుతుంది అదంతా కూడా మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసి ఒక లెటర్ ఇస్తాం. చట్టం కన్నా గొప్ప అయితే కాదు కదండి. ఎవరైనా BHEL అయినా కానీ మేమైనా కానీ మనం అంతా దాన్ని బట్టి పోవాలిగా. సార్ ఇప్పుడు ఈ చెరువు శుభ్రం 120 అంటే 120లో BHEL కన్స్ట్రక్షన్ BHEL కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తారు. FTL అది పబ్లిక్ ప్రాపర్టీ కదా. అసలు మెయిన్ థింగ్ అది పక్కన పెట్టి జనాలని కమ్యూనిటీ అసెట్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రొవిజన్స్ లైక్ దట్ ల్యాండ్ హాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ దిస్ వాట్ ఎవర్ ఈ ల్యాండ్ మీద ఏమేం చేయాలంటే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. చేస్తాం. ఈరోజు హైడ్రా అధికారుల బృందము ప్లస్ ఇంకా ఇతర అధికారులు HMDA, BHEL, ఇరిగేషన్ అండ్ అట్లానే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు నగేష్ గారు అండ్ శశికళ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయసముద్రం చెరువును విజిట్ చేశాము. విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు, 120 ఎకరాల చెరువు. ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది మంచి చూస్తే కనుక చాలా పక్షులు కూడా అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా అద్భుతమైన లేక్ ఇది. సో స్థానికంగా ఇక్కడ వీళ్ళ పబ్లిక్ నుంచి మాకు ఇది హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే BHEL వాళ్ళు వచ్చేసి ఇది మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడము, ఇక్కడ ఏదైతే చెరువుకి కొన్ని మరమ్మత్తు పనులు లేకపోతే డీసిల్టింగో లేకపోతే బండు ఫార్మేషన్ బ్యూటిఫికేషన్ పనులకి BHEL కొంతమంది అధికారులు వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అడ్డు చెప్తున్నారని చెప్పేసి అనేటటువంటి ఒక మాకు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడ వచ్చి BHEL అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఇది చెరువు ఇది క్లియర్గా ఇది కమ్యూనిటీ అసెట్, ఇది వాటర్ బాడీ ఇది. సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ BHELకి కూడా ఇచ్చి ఉండొచ్చు, దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. బట్ ఇది డెఫినెట్గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రెజ్యూరేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ ఏ చేయాలన్నా కానీ కూడా దానికి BHELకి సంబంధం ఉండదు.